guys, welcome to VMR Logics and guys, this is your VMR. సో ఈ రోజు నేను చెప్పే క్వశ్చన్స్ ఏంటంటే ఎస్సీ కానిస్టేబుల్ కి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించిన ట్రెండింగ్ క్వశ్చన్స్. ఓకే, రిపీట్, ఎస్సీ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసం ఈ మధ్య కాలంలో ట్రెండీ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ని టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, ఆ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ అండి. విఎంఆర్ లాజిక్స్ లో ఉగాది మరియు రంజాన్ స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ 3 అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ 2.0 కోర్సు యాక్చువల్ ప్రైస్ 3000 అయితే ఆఫర్ ప్రైస్ 999 కి వస్తుంది. అలాగే ఆఫర్ ప్రైస్ రీజనింగ్ 2400 అయితే 899 కి వస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ కూడా 899 కి వస్తుంది. ఓకే, ఈ ఆఫర్ అనేది మీకు జస్ట్ ఒక 4-5 డేస్ మాత్రమే ఉంటుంది. 5 డేస్ ఉంటుంది. ఈ ఆఫర్ మీకు ఓన్లీ 5 డేస్ ఉంటుంది. ఉగాది నుంచి 5 డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. అలాగే 6 మంత్స్ కోర్స్ కూడా 6 మంత్స్ మీద కూడా చాలా అద్భుతమైన ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. అంటే 5000 ఉన్న కోర్సుని 1299 ఇవ్వడం జరిగింది. 6 మంత్స్ తో పాటు 1 మంత్ ఎక్స్ట్రా ఫ్రీ ఇస్తున్నారు. 1 మంత్ ఫ్రీ ఇస్తున్నారు. ఓకే, సో అలానే రీజనింగ్ కూడా 1199 కి ఇస్తున్నారు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా అంతే తక్కువలో ఇస్తున్నారు. ఓకే, ఈ అద్భుతమైన ఆఫర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇంకొకటి అండి, అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ రైట్ నో మార్కెట్ లో విఎంఆర్ లాజిక్స్ సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ అమెజాన్ లో ఉన్నాయి, యాప్ లో ఉన్నాయి. దానికోసం మీరు విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మీకు కోర్సెస్ దొరుకుతాయి, బుక్స్ కూడా దొరుకుతాయి మనకి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద కాన్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, a student secured 78% of marks out of 108 in English subject and 70% of marks out of 78 in maths subject and 68% of marks in science subject out of 180 marks. Find his overall percent of mark. చూడండి సారీ, ఒక స్టూడెంట్కి ఏమైందంటే ఇంగ్లీష్ లో 108 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనోడికి 78% వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ 70% ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 72. ఇంకొక సబ్జెక్ట్ మ్యాథ్స్ లో 72 కండక్ట్ చేస్తే 70% మార్క్స్ అడిగి వచ్చినాయి. తర్వాత సైన్స్ సబ్జెక్ట్ అనేది 68 సైన్స్ సబ్జెక్ట్ 180 మార్క్స్ కండక్ట్ చేస్తే వాడికి 68% వచ్చింది. ఒక స్టూడెంట్ కి మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ ఎగ్జామ్ లో 108 మార్క్స్ కండక్ట్ చేస్తే 78% వచ్చింది. 72 మార్క్స్ కండక్ట్ చేస్తే 70% వచ్చింది. 180 మార్క్స్ కండక్ట్ చేస్తే 68% వచ్చింది. ఆ స్టూడెంట్ కి ఓవరాల్ గా ఎంత పర్సెంట్ వచ్చింది నా క్వశ్చన్. ఓవరాల్ గా స్టూడెంట్ కి ఎంత పర్సెంట్ వచ్చింది క్వశ్చన్. ఓకే, ఐ రిపీట్, తెలుగు చూడండి. 108 మార్కులకి 78% వచ్చింది. 72 మార్క్స్ కి 70% వచ్చింది. 120 మార్కులకి 65%. ఇది ఫ్రీక్వెంట్ గా మీకు ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఎంత పర్సెంట్ వచ్చిందని అడుగుతారు. ఎస్ ఆర్ నో? సేమ్ ఇదే క్వశ్చన్, నీకు ఓవరాల్ గా ఎంత పర్సెంట్ వచ్చింది. ఓకే, సో సింపుల్. చూడండి, ఇలా ఎలా చేద్దాం గైస్. వాడు ఓవరాల్ పర్సెంట్ అడిగారు, ఫోకసింగ్ ఆన్ ఓవరాల్ పర్సెంట్ అడిగారు. ఎస్ ఆర్ నో? అందరూ ఏం చేస్తారంటే ఈ 180కి 78% మార్క్స్ కనుక్కుంటారు, 72కి 70% మార్క్స్ కనుక్కుంటారు, 180కి 60% మార్క్స్ కనుక్కొని ఈ టోటల్ మార్క్స్ కి ఇన్ని మార్క్స్ వచ్చాయి పర్సెంటేజ్ కనుక్కుంటారు. అంటే వరస్ట్ మెథడ్. దట్స్ కాల్డ్ వరస్ట్ మెథడ్. క్యాలిక్యులేషన్ టూ హార్డ్. క్యాలిక్యులేషన్ ఇస్ టూ హార్డ్. మరి ఇంకెలా చేయాలి? సింపుల్ వే. సింపుల్. ఫాలో విఎంఆర్ లాజిక్స్. ఫాలో విఎంఆర్ లాజిక్స్. నువ్వు 30 seconds లో ఆన్సర్ చేస్తావు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. 30 seconds లో ఆన్సర్ చేసేస్తావు ఇఫ్ యూ ఫాలో విఎంఆర్ లాజిక్స్. ఓకే, లెట్స్ సీ. ఈ మార్క్స్ కనుక్కోకుండా ఎలా చేయాలో చెప్తాను నేను. మార్క్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎలా చేయాలో చెప్తా. చూడండి, లుక్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ నేనేమనుకుంటా అంటే గైస్ ఆల్సో ఏమైనా క్యాన్సిలేషన్ చూడండి. ఇక్కడ 18 టేబుల్ చూస్తే 18 6 ఆర్ 108, 18 టేబుల్ 4 times, 18 టేబుల్ 10 times, ఇంకా మళ్ళీ 2 టేబుల్ 3 times, 2 టేబుల్ 2 times, 2 టేబుల్ 5 times. సో ఓవరాల్ ఎంత అంటే 10 మార్క్. అలాగే చూడండి, 3 + 2 5 + 5 10. ఓవరాల్ 10 కి ఎంత వచ్చింది చూద్దాం. ఓకే, ఈ మూడిట్లో స్మాల్ వాల్యూ ఏంటి? 68%. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 68% వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ కూడా 68% అనుకుందాం. ఇన్ కేస్ ఇక్కడ కూడా 68% వచ్చింది. ఇఫ్ ఐ సెక్యూర్డ్ ఈ మ్యాథ్స్ లో 68%, సైన్స్ లో 68%, ఇంగ్లీష్ లో 68% వస్తే ఓవరాల్ గా 68% వస్తుంది. ఇక్కడ 68, ఇక్కడ 68, అక్కడ 68, ఓవరాల్ ఎంత అయితే 68 అయింది. ఎస్ ఆర్ నో? ఇన్ కేస్ మనోడికి ఇక్కడ 68%, ఇక్కడ 68, ఇక్కడ 68 అయితే ఎంత అవుతుంది ఓవరాల్ గా?
ఓవరాల్ 68 అవ్వాలి, ఓవరాల్ 68 అవ్వాలి. బట్ 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 ఇక్కడ 68 కాదండి, ఎక్స్ట్రా ఎంత ఉంది, 2 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 68 కాదు, ఎక్స్ట్రా ఎంత ఉంది, 10 ఎక్స్ట్రా ఉంది. ఎసాను నా లుక్, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, 3 10s ఎంత అంటే ఇక్కడ 30 ఎక్స్ట్రా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ కి 2 2s ఎక్స్ట్రా 4 వచ్చినాయి. ఓవరాల్ గా ఎక్స్ట్రా ఎంత అంటే 34 ఎక్స్ట్రా వచ్చినాయి. ఓవరాల్ గా 34 ఎక్స్ట్రా ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి, 10 పీపుల్ డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఈచ్ వన్ ఎంత అంటే 3.4 అయిపోయింది. 68 + 3 ఎంత అంటే 71.4%. సో ఓవరాల్ గా అక్కడ పర్సెంట్ ఎంత అంటే 71.4%. దాట్స్ ఇట్ ఆన్సర్. ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూస్ హియర్. ఈ రకంగా చేస్తే మీరు 30 సెకండ్స్ లో ఆన్సర్ చేయగలరు. దట్ ఈస్ వీమోర్ లాజిక్ స్పెషాలిటీ. అంటే క్వశ్చన్స్ ని ఈజీగా ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక పని చేస్తాను, ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తా, నువ్వు ప్రాక్టీస్ చేసినట్టుంటది, నీకు అడిగినట్టుంటది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్, లెట్స్ సీ. గైస్ అబ్జర్వ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనే ఎగ్జామ్ లో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ, మనోడికి అర్థమెటిక్ 68 మార్క్స్ కనెక్ట్ చేస్తే అందులో 73% వచ్చింది. రీజనింగ్ 190 మార్క్స్ కనెక్ట్ చేస్తే 16% వచ్చింది. ప్యూర్ మార్క్స్ 153 మార్క్స్ కనెక్ట్ చేస్తే 17% వచ్చింది. ఓవరాల్ గా what is the percent of marks obtained by that person? Right, is the question. Look, simple. Now all of you observe. First point, if at all any cancellations ఉన్నప్పుడు ఫస్ట్ క్యాన్సిలేషన్ చెయ్యండి. ఐ హోప్ ఇది క్లియర్ గా చూస్తా ఉంటే 17 టేబుల్ లో ఉంది. 17 10s 170, 9 టైమ్స్ తీసుకుంటే 153. 17 టేబుల్ 2 times 34, 4 times 68 అంటే క్లియర్ గా నాకు 17 టేబుల్ విజిబిలిటీ ఉంది. 17 4s, 17 7s, 17 9s. ఓకే, ఓవరాల్ చూస్తుంటే 4 + 7 11, 11 + 9 20, ఓవరాల్ గా 20 పాయింట్స్ ఎంత. లుక్ ఆల్ ఆఫ్ యూ, 4 మార్క్స్ కి 73% వచ్చింది, 7 మార్క్స్ కి 16% వచ్చింది, 9 మార్క్స్ కి 17% వచ్చింది. ఓవరాల్ 20 పాయింట్స్ కి ఎంత పర్సెంట్ వచ్చింది క్వశ్చన్. ఐ హోప్ ఇస్ ద క్వశ్చన్ క్లియర్. మనోడికి మ్యాథ్స్ లో 68 మార్క్స్ ఎంత పర్సెంట్, రీజనింగ్ 180 మార్క్స్ ఎంత పర్సెంట్ వచ్చింది, ప్యూర్ మ్యాథ్స్ 150 మార్క్స్ కి ఎంత పర్సెంట్ వచ్చింది, ఓవరాల్ గా ఎంత పర్సెంట్ వచ్చింది నా క్వశ్చన్, యాక్చువల్ క్వశ్చన్. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ మూడిట్లో స్మాల్ వాల్యూ ఏది, వాట్ ఈస్ ద స్మాల్ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్ 3? 69%. ఎస్ అను, దిస్ ఇస్ ద స్మాల్ వాల్యూ. ఇన్ కేస్ మనోడికి ఇక్కడ 69% వచ్చింది, ఇక్కడ కూడా 16% వస్తాయి. ఇన్ కేస్ ఇగో అర్థమెటిక్ లో 16%, రీజనింగ్ లో 16%, ప్యూర్ మ్యాథ్స్ లో 16% వస్తే ఇన్ కేస్ అర్థమెటిక్ లో 16%, రీజనింగ్ లో 16%, ప్యూర్ మ్యాథ్స్ ఏ ఎగ్జామ్ అడిగి 16% వస్తుంది. అప్పుడు ఓవరాల్ ఎంత అంటే 16% వస్తుంది. ఓవరాల్ గా 16% రావాలి. ఎస్ అన్నో. బట్ ఇక్కడ 16 కాదండి, ఎక్స్ట్రా ఉంది 10. ఇక్కడ ఓకే 16, ఇక్కడ ఎక్స్ట్రా ఉందండి. ఎక్స్ట్రా ఎంత ఉంది, 16కి ఎక్స్ట్రా ఎంత అంటే ఒక 4 ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఇక్కడ 4 పాయింట్స్ కి 4 4s 16 ఎక్స్ట్రా వచ్చాయి. ఇక్కడ 9 పాయింట్స్ కి 9 10s 90 ఎక్స్ట్రా వచ్చాయి. 90 + 16 ఎంత అంటే 106 ఎక్స్ట్రా వచ్చింది. 106 ఎక్స్ట్రా. ఈ 106 ఎక్స్ట్రా 20 పాయింట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయండి. 20 టేబుల్ 25s 100 పోతే ఇంకా 6 ఉంది. పాయింట్ పెట్టుకుంటే 0 20 అంటే 5.3. సో 16 కి 5.3 యాడ్ చేయండి అంటే 74.3% ఆన్సర్ అయిపోయింది. క్లియర్, 74.3%. సో మనోడికి ఓవరాల్ గా ఈ ఎగ్జామ్స్ లో ఎంత పర్సెంట్ అంటే 74.3% వచ్చింది. ఎంత ఈజీగా చేస్తున్నా అర్థమైందా? ఇక్కడ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ద వాల్యూస్. మ్యాథ్స్ లో వచ్చాయి, ఫిజిక్స్ లో వచ్చాయి, రీజనింగ్ ఏంటి, ప్యూర్ మ్యాథ్స్ లో అవన్నీ కనుక్కోవట్లేదు నేను. డైరెక్ట్ ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? సింపుల్. నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కాంప్లికేట్ చేస్తా క్వశ్చన్ ని. చూడండి, మనోడికి అర్థమెటిక్ లో 105 మార్క్స్ కి 57% వచ్చాయి. రీజనింగ్ లో 90 మార్క్స్ కి 64% వచ్చాయి. మరి ప్యూర్ మ్యాథ్స్ లో 120 మార్క్స్ కి ఎంత పర్సెంట్ వస్తే ఓవరాల్ గా మనోడికి 63% రావాలి. ఓవరాల్ గా 63% రావాలి అంటే ప్యూర్ మ్యాథ్స్ లో ఎంత పర్సెంట్ రావాలి క్వశ్చన్. ఐ రిపీట్, ఒక విద్యార్థికి 105 మార్కులు అర్థమెటిక్ ఎగ్జామ్ నందు 57% రాగా, రీజనింగ్ లో 90 మార్కులు దానికి 64% వచ్చినాయి. అతనికి ప్యూర్ మ్యాథ్స్ లో 120 మార్కులు ఎన్ని మార్కులు వచ్చినా ఓవరాల్ గా మొత్తం మీద అతనికి 63% రావాలంటే ప్యూర్ మ్యాథ్స్ 120 మార్కులకి ఎన్ని మార్కులు సాధించాలి? ఇన్ అన్ ఎగ్జామినేషన్ a student secured 57% of marks out of 105 in arithmetic subject and 64% is secured in reasoning out of 90 marks.
what percent of marks he has to secure out of 120 marks in pure maths so that overall he should get 63% of mark. ఇది క్వశ్చన్. రైట్, నౌ లెట్స్ సీ ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్, ఎనీ క్యాన్సిలేషన్స్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ క్యాన్సిలేషన్స్ అదే ప్లీజ్ డూ క్యాన్సిలేషన్స్. ఫస్ట్ పాయింట్, ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. కమన్ క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ చూస్తే క్లియర్ గా 15 టేబుల్ ఉందండి. 15 టేబుల్ దీంట్లో 6 times 90, 15 టేబుల్ 8 times 120, 15 టేబుల్ 7 times 105. సో 8 plus 7 15 plus 6 21 సబ్జెక్ట్స్, 21 పాయింట్స్ గాని వచ్చింది 63%. 7 points కి 57%, 6 points కి 64%. మరి 8 points కి హౌ మచ్ ఎంత పర్సెంట్ తెచ్చుకుంటే ఓవరాల్ గా 63% ఆఫ్ మార్క్స్ వస్తాయి అని అడిగాడు. ఓవరాల్ వాడు ఇచ్చేసాడు 63% అని. ఎస్ ఆర్ నో? సో ఓవరాల్ వచ్చింది కాబట్టి ఇక నీ టార్గెట్ ఏంటో మైండ్ లో 63% ఓవరాల్ తీసుకో, దాన్ని ఫోకస్ చేసుకుని చెప్తాం. గైస్, ఓవరాల్ 63% ఎప్పుడు అంటావు? ఇన్ కేస్ అర్థమెటిక్ లో 63%, రీజనింగ్ లో 63%, ప్యూర్ మ్యాథ్స్ లో 63%. ఇన్ కేస్ ఇఫ్ ద స్టూడెంట్ సెక్యూర్డ్ అర్థమెటిక్ 63%, రీజనింగ్ 60%, ప్యూర్ మ్యాథ్స్ 60%, దాన్ ఓవరాల్ గా మనోడికి 63% వస్తాయి. అర్థమెటిక్ 63, రీజనింగ్ 63, ప్యూర్ మ్యాథ్స్ 63 వస్తే ఓవరాల్ గా మనోడికి 63% వచ్చేది. కానీ ఇక్కడ 63 లేదండి, 64 ఉంది. అంటే రీజనింగ్ లో ఎక్స్ట్రా వచ్చింది 1%. ఎన్ని పాయింట్స్ కి? 6 పాయింట్స్ కి. సో 6 1s ఆర్, ఇక్కడ 6 ఎక్స్ట్రా వచ్చింది, 6 ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ ఇక రీజనింగ్ చూడండి, అర్థమెటిక్ చూడండి, ఇక్కడ వచ్చింది 63 కాదు 57 అండి, తగ్గింది 6 పాయింట్స్ తగ్గింది. 6 7 6 ఆర్, ఇక్కడ 42 తగ్గింది, ఇక్కడ 42 తగ్గింది. సో ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. బ్యాలెన్సింగ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓవరాల్ 63 అవ్వాలంటే ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ ఎలా ఉండాలంటే ఈక్వల్ గా ఉండాలి. ఐ రిపీట్, ఓవరాల్ 63 అవ్వాలంటే ఓవరాల్ ప్లస్ వాల్యూ ఎంత ఉందో ఓవరాల్ మైనస్ వాల్యూ కూడా అంతే ఉండాలి. బ్యాలెన్స్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్, బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ మైనస్ లో 42 ఉంది అంటే ప్లస్ లో ఎంత ఉండాలి? 42నే ఉండాలి. 42లో ఆల్రెడీ 6 ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలండి? ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి? 36. 6 ఎంత అంటే 42. ఎసాను? సో ఇప్పుడు బ్యాలెన్స్ చూడండి, అక్కడ -42, ఇక్కడ +42. చూడండి, అక్కడ -42, ఇక్కడ +42. క్లియర్లీ బ్యాలెన్స్డ్. అక్కడ -42, ఇక్కడ +42, బ్యాలెన్స్డ్. నౌ ఇక్కడ 42, ఇక్కడ 36 యాడ్ చేయాలి. ఎన్ని పాయింట్స్ కి? 8 పాయింట్స్ కి 36 యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుందండి? 36/8. 8 4s are 32, పోతే 4 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 0. 8 5s are 40, 4.5. సో సింపుల్ గా ఏం చేయాలంటే ఒక 4.5% యాడ్ చేయాలి. ప్లస్ వచ్చిందిగా, ప్లస్ వస్తే యాడ్ చేయండి. 63 + 4 ఎంత అంటే 67.5%. ఇన్ కేస్ ప్యూర్ మ్యాథ్స్ లో మనోడికి 67.5% కనుక వచ్చుంటే, ఐ రిపీట్, ఇన్ కేస్ ప్యూర్ మ్యాథ్స్ లో మనోడికి 67.5% కనుక వచ్చుంటే దెన్ ఓవరాల్లీ 63% వస్తుంది. దాట్స్ ఆల్. క్లియర్? నెక్స్ట్ వన్. సో కన్ఫర్మేషన్ కోసం 1 more క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేసి తర్వాత కామెంట్ ఇవ్వు, సబ్స్క్రైబ్ చేయి, షేర్ చేయి. ఓకే, వీడియోని. నా 1 more క్వశ్చన్. లుక్, పేపర్ 1 లో మనోడికి 84 మార్క్స్ కి 75% వచ్చింది. పేపర్ 2 లో 112 మార్క్స్ కి 63% వచ్చింది. పేపర్ 3 లో 42 మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ వస్తే ఆన్ హోల్ ఓవరాల్ గా మనోడికి 68% రావాలి. ఓవరాల్ గా 68% రావాలి. ఓకే, 68% రావాలంటే ఓవరాల్ గా ఇక్కడ ఎంత పర్సెంట్ రావాలి? ఇట్స్ మై క్వశ్చన్, రైట్? అబ్జర్వ్. ఫస్ట్ పాయింట్, ఈ మూడిట్లో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా చెక్ చేయండి. క్యాన్సిలేషన్స్ ఉంటే ఫస్ట్ పాయింట్, డూ ద క్యాన్సిలేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. క్యాన్సిలేషన్ చెప్పండి. ఐ హోప్ క్లియర్ గా ఐ కెన్ సే 2 table, 2 4s are 2 2s are 2 5s are 2 6 are 2 2s are 2 1s are 2 table. Then again 7 table, 7 6 are 7 8s are 7 3s are. In all, overall 8 + 3 11, 11 + 6 6 17. ఓవరాల్ గా 17 పాయింట్స్ కి వచ్చింది ఎంత అంటే 68%. 17 పాయింట్స్ కి 68% వచ్చింది. 6 పాయింట్స్ కి 75% వచ్చింది. 8 పాయింట్స్ కి 63%. మరి 3 పాయింట్స్ కి ఎంత పర్సెంట్ వస్తే ఆన్ హోల్ 68% అవుతుంది? ఇట్స్ మై క్వశ్చన్, రైట్? సో చూడండి, ఇక సింపుల్ గా ఎలా చేద్దాం. ఓవరాల్ 68 ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్. ఓవరాల్ గా 68% అనేది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ యూ థింక్ ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ ఎగ్జామ్ లో 68%, సెకండ్ ఎగ్జామ్ లో 68%, థర్డ్ ఎగ్జామ్ లో 68%,
ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవ్రీవన్ ప్రతి ఎగ్జామ్ లో 68% వస్తే ఓవరాల్ లో ఐ కెన్ సే హీ గాట్ 68%. ఇక్కడ 68, ఇక్కడ 68, అక్కడ 68 వస్తే అప్పుడు ఓవరాల్ గా క్లియర్ కట్ గా ఐ కెన్ సే 68% అబ్టైన్ ద స్టూడెంట్. కానీ చూస్తే ఇక్కడ 68 కాదు 75 వచ్చింది. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చిందండి? 7 వచ్చింది. ఓకే, 6 7s are 42 ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇక్కడ 68 కి తగ్గింది ఎన్ని? 5 పాయింట్స్ తగ్గిందండి. తగ్గింది 5 పాయింట్స్. 8 5s ఎంత అంటే 40 తగ్గింది. చూడండి ఇక్కడ 68 కదా 63 ఉంది, 5 తగ్గింది. 8 5s ఎంత అంటే 40 తగ్గింది. ఇప్పుడు చూడండి మరి ఇక్కడ పెరగాల తగ్గాల కాన్సెప్ట్ చూడండి. నేనేం చెప్పాను మీకు ఇందాక? బ్యాలెన్సింగ్. ఓవరాల్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ అడిగితే ఓవరాల్ ఇచ్చి ఇన్ కేస్ వాడు ఇండివిజువల్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ లో రావాల్సింది అంటే బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. బ్యాలెన్సింగ్ అంటే ప్లస్ వాల్యూ ఎంత ఉందో మైనస్ వాల్యూస్ కూడా అంతే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ రావాలంటే ఈక్వల్ గా ఉండాలి. ఓకే, లుక్ దానికోసం ఏం చేద్దాం అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ ఎంత అంటే 42. సో మైనస్ వాల్యూ ఎంత అవ్వాలంటే 42 అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 42 ఉంది, మైనస్ లో 42 అవ్వాలి. ఆల్రెడీ మైనస్ 40 ఉంది, ఇక మైనస్ లో ఒక 2 యాడ్ చేసుకోవాలి. -40 -2 ఎంత అంటే -42 +42 ఇస్ బ్యాలెన్స్డ్. సో సింపుల్ -2 రాయాలి. -2 ఎన్ని పాయింట్స్ కి? 3 పాయింట్స్ కి అండి. 3 పాయింట్స్ కి -2 3 పాయింట్స్ డివైడ్ చేయండి. అంటే పాయింట్ పెట్టుకుంటే 0. 0.6 అంటే 18, 2 ఉంది, మళ్ళీ 0.6 అంటే -0.66 చేయాలండి. -0.66. 68 లోంచి ఒక 0.66 సబ్ట్రాక్ట్ చేయండి. 0.66 అంటే 67.33%. దాట్స్ యువర్ ఆన్సర్. అంటే థర్డ్ ఎగ్జామ్ లో మనోడికి 42 మార్క్స్ కి 67.33% కనుక వస్తే దెన్ ఓవరాల్ లో హీ సెక్యూర్డ్ 68%. ఇస్ దిస్ క్లియర్? ఈ మధ్య కాలంలో ట్రెండీ క్వశ్చన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అడుగుతున్న క్వశ్చన్స్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి లో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న క్వశ్చన్స్. ఐ హోప్ ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళా మీరు ఒక 3-4 వేసుకుని సాల్వ్ చేస్తారు అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే కామెంట్ చేసి ఇది ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇలా ప్రతి వాడు ఈ క్వశ్చన్స్ చేస్తారు, కానీ ఎలా చేస్తావు, ఏ మెథడ్ లో చేస్తావు, ఎలా చేస్తున్నావు, వాట్ మెథడ్ యు ఆర్ యూజింగ్, దట్ ఈస్ సో ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్. ఎందుకు టైం చెప్తున్నా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నీకు కావాల్సింది టైం మేనేజ్మెంట్. ఒక క్వశ్చన్ కి 5 minutes ఇస్తే ప్రతోడు చేస్తాడు, ఏ కోచింగ్ అవసరం లేదు. ప్రతి వాడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయగలడు, నో డౌట్. అని ఒక అరగంట కూర్చుంటే అదే వచ్చింది ఆన్సర్. ఎవరి కోసం రాదు, ఎందుకు రాదు, వస్తుంది. బట్ ఎగ్జామినేషన్ లో హాఫ్ అన్ అవర్ టైం కాదండి, నీకు కావాల్సిన 30 seconds. 30 seconds లో చేయాలి. ఆ 30 seconds లో ఆన్సర్ రావాలి అంటే డెఫినెట్ గా యు ఆర్ సపోజ్ టు ఫాలో ఎ లాజికల్ వేలో సాల్వ్ చేయాలి. నాట్ యూజింగ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తా అంటే అవ్వదు. మ్యాథమెటిక్స్ యూజ్ చేసి ఆన్సర్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు. మరి ఏం చేయాలి? లాజికల్ మైండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ లాజికల్ మైండ్, ఇప్పుడు నేను రైట్ నో ఐఎమ్ నాట్ యూజింగ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఆల్. మ్యాథ్స్ యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఎ లాజికల్ బ్రెయిన్. ఆ లాజికల్ మైండ్ యూజ్ చేసి నువ్వు సాల్వ్ చేస్తే ఆన్సర్స్ అనేది సింపుల్ గా వస్తాయి. ఆ లాజికల్ కోసం ఏం చేయాలి అంటారా? సార్ ఓకే, వెరీ నైస్ సార్, నాకు నచ్చిన షార్ట్ కట్స్. ఇలా లాజికల్ లో ప్రతి క్వశ్చన్, ఎస్ ఎగ్జాక్ట్లీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నువ్వు లాజికల్ లో చేయొచ్చు, మ్యాథ్స్ లో కాదు. మ్యాథమెటిక్స్ ఇస్ డిఫరెంట్, అర్థమెటిక్ ఇస్ డిఫరెంట్. లాజికల్ గా సాల్వ్ చేస్తే నువ్వు వెరీ ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మ్యాథ్స్ లో సాల్వ్ చేస్తే ఈక్వేషన్స్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మ్యాథమెటిక్స్. బట్ అర్థమెటిక్ ఇస్ లాజికల్ బ్రెయిన్. అంటే నువ్వు లాజికల్ గా ఎలా చేయాలని చెప్తుంది అర్థమెటిక్. నీ బ్రెయిన్ ఎలా ఉందో టెస్ట్ చేయడం కోసం ఈ అర్థమెటిక్ పెట్టారు. ఓకే, సో గైస్ ఇలాంటి లాజిక్స్ ఇంకా కావాలి అనుకుంటారా? అయితే మరింది ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లోంచి. అందులో మొత్తం కోర్సు మీరు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని సంబంధించిన కోర్సులు ఆర్ఆర్బి ఎన్టీపీసీ లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఐ కాన్సెప్ట్ ప్రతి కోర్సు కూడా అందులో మీకు దొరుకుతుంది. వాటిలో చూడొచ్చు, లేదా విఎంఆర్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి, అందులో కూడా మీకు వీడియోస్ దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్, లవ్ యూ ఆల్, బై, థ్యాంక్ యూ.